నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మంచిర్యాల వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ అమ్మ పేరు ఏందమ్మా అదేవిధంగా మహిళా అధ్యక్షులు, మిగతా కౌన్సిలర్ చాలా అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన మంచిర్యాల కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పత్రికా మిత్రులు, ఈ పత్రికలో టీవీలో కానీ ఇదేదైతుందో క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది NHM నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దీన్ని చాలామంది పోటీ పడ్డారు. ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ICUతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయే పేషెంట్లకు దాన్ని నిమిషం మానిటర్ చేసి బ్లడ్లో కానీ గ్లూకోజ్ కానీ మెడికేషన్ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్ వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. మంచిర్యాలకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడిన మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అయితే కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఖచ్చితంగా చేస్తుంది. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, మన పక్క మంత్రి శ్రీరావు ఇండస్ట్రీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళందరూ వస్తారు. కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొనడం గురువారం నేను సాయిబాబా గురువారం అన్ని గురువారం జరుగుతాను. మెడికల్ జీవో కూడా గురువారం వచ్చింది. ఫస్ట్ జీవో వచ్చింది కదా, గురువారం వచ్చింది. గురువారం 21 అయిపోయింది. నవంబర్ 3-6 21 సెట్ అయింది. ఇది అయితే గడిచిన 2-3 నెలలు కలిసి 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం 21 నవంబర్ స్టార్ట్ అయిపోయింది. 27 ఏప్రిల్ 21 కంప్లీట్ చేస్తుంది. రాసిపెట్టి కంప్లీట్ మన బీజేపీ అభ్యర్థి చెప్పారు. 27 2027 ఏప్రిల్ 21 నాడు కంప్లీట్ చేస్తారు. ఏప్రిల్ 21 లోపల దీనికి సిద్ధమైతే ఆయన చెప్పిన చాలా చెప్పిన హాస్పిటల్ చెప్తాను. అందుకే చెప్తాను 2.5 సంవత్సరాలు నవంబర్ 21 ఏప్రిల్ 21 2027 వాడికి 2.5 సంవత్సరాలు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ కొట్టుకున్నాను. కేవలం బీజేపీ ఇంకా నాయకులు, ఇంకా మన TRS నాయకులు కూడా చెప్తాను, క్రూడాల ఇంకా మార్కెట్ కావాలంటారు. మార్కెట్ అయిపోయింది, క్రూడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది. మార్కెట్ కట్టుకుంటూ చెప్పని TRS మళ్ళీ కేసీఆర్ వస్తే ఆ దుకాణం TRS దుకాణం బంద్ అయింది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చాలు లెక్క పిచ్చి పిచ్చి వాళ్ళకి మా పనులతో సమాధానం చెప్తారు.